వెల్కమ్ టు కీ టాక్స్. మా తాత అడవికి వేటకెళ్ళాడు. పులికి కాలు మీద గురిపెట్టాడు. కాలు మీద పేల్చేసరికి ఆ గుండు పులి తలకి తగిలి చచ్చిపోయింది. కాలు మీద గురిపెడితే గుండు తలకెలా తగిలిందిరా అంటే అప్పుడు ఆ పులి కాలుతో తల గోక్కుంటోంది అనే సరదా సంభాషణ మనం వింటూనే ఉంటాం. బీసీ జనాభా గణన విషయంలో కాంగ్రెస్ లెక్కలు కూడా ఇట్లాగే తయారయ్యాయి. ఒక లక్ష్యంతో ఒక ఉద్దేశంతో బీఆర్ఎస్ లాంటి పార్టీ మీద గురిపెట్టొచ్చు అనే వ్యూహంతో బీసీ జనాభా గణన్ని తెర మీదకి తీసుకొచ్చి రిపోర్టు విడుదల చేస్తే ఇప్పుడు అదే రిపోర్టు తిరిగి కాంగ్రెస్ తలకు చుట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. అదేంటి, కాలు మీద గురిపెడితే ఇదే రిపోర్టు తలకి తగిలి కాంగ్రెస్ ప్రాణం మీదకి వచ్చే పరిస్థితి ఎందుకు వస్తోంది? డీటెయిల్డ్గా చూద్దాం. సబ్స్క్రైబ్ టు కీ టాక్స్. బీసీ జనాభా గణన అనే వ్యూహాన్ని కాంగ్రెస్ తెర మీదకి తీసుకొచ్చి 3 ఏళ్ళు అవుతోంది. రాహుల్ గాంధీ దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా కానీ అక్కడ బీసీ జనాభా గణన గురించి మాట్లాడుతూ ఉంటారు. వెనకబడిన వర్గాలకి నిజమైన హక్కులు కల్పించి న్యాయం చేసేది తమ పార్టీనే అని చెప్తూ ఉంటారు. దీని వెనుక ఒక రాజకీయ వ్యూహం ఉంది. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 75 వర్సెస్ 25 అనే వ్యూహాన్ని బీజేపీ పగడ్బందీగా అమలు చేస్తున్న సమయంలో కాంగ్రెస్ ఉక్కిరిబిక్కిరవుతోంది, కోలుకోలేకపోతోంది. ఈ వ్యూహానికి విరుగుడుగా రాహుల్ బృందం తెర మీదకి తీసుకొచ్చిన ఎజెండానే బీసీ జనాభా గణన. మెజారిటీ ఉన్న వర్గాల వైపు గనక వాదన వినిపిస్తే వాళ్లలో కొద్ది శాతమైనా కాంగ్రెస్ వైపు వస్తే రాజకీయంగా పుంజుకోవడానికి సాధ్యమవుతుంది అనేది కాంగ్రెస్ వ్యూహం. అంటే ఇందులో కాంగ్రెస్ సర్వైవల్ ఎత్తుగడ అనేది క్లియర్ గా ఉంది. పైగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఇప్పుడు బీజేపీ బలపడుతూ ఉన్న సమయంలో రాజకీయాన్ని బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా మార్చడానికి ఈ జనాభా గణన అనే వ్యూహాన్ని రాహుల్ గాంధీ తెస్తూ ఉన్నారు. తెలంగాణ ఎన్నికల ముందు కూడా రాహుల్ ఇదే హామీ ఇచ్చారు. అదే హామీ నిలబెట్టుకుంటున్నామంటూ రేవంత్ తెలంగాణలో బీసీ గణన చేశారు. ఆ రిపోర్టు కూడా వెలువరించారు. అక్కడ వరకు ఓకే. కానీ రేవంత్ ప్రభుత్వం వెలువరించిన రిపోర్టు ప్రకారం తెలంగాణలో బీసీల జనాభా 56% మాత్రమే. అందులో ముస్లిం వర్గాల లెక్కలు మినహాయిస్తే మొత్తం జనాభాలో 46% మాత్రమే బీసీలు ఉన్నారు అనే లెక్క చూసి తెలంగాణ సమాజం మొత్తం నివ్వెరపోయే పరిస్థితి వచ్చింది. నిజానికి తెలంగాణలో బీసీల జనాభా 60% పైగా ఉంటుందని చారిత్రక ఆధారాలు ఇంతకు ముందు లెక్కలు నిరూపిస్తూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో బీసీలు కేవలం 46% అని చెప్పడాన్ని బట్టి చూస్తే 15% అమాంతం గోల్మాల్ జరిగింది అని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. జనాభా తక్కువగా ఉన్నారు అని చెప్పి బీసీల హక్కుల్ని గాలిలో కలిపేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని, ఇదే లెక్క గనక అమలైతే గనక పదవుల్లో పథకాల్లో బీసీలకి దెబ్బ పడుతుంది అని బీఆర్ఎస్ నాయకత్వం విస్తృతంగా ఇదే వ్యూహాన్ని ఇదే నినాదాన్ని జనంలోకి తీసుకెళ్తూ ఉంది. తెలంగాణలో బీసీల మనసు గెలుచుకోగలిగితే గనక కొద్దో గొప్ప వెనకబడిన కులాలు కాంగ్రెస్ వైపు వస్తాయని, ఇంకో వైపు నుంచి బీజేపీ బీసీ ఎజెండాతో ముందుకొస్తే గనక ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ రెండు బీసీ ఓటు బ్యాంకును నంజుకొని రాజకీయంగా పుంజుకోవచ్చని, అలా పుంజుకుంటే బీఆర్ఎస్కి కోలుకోలేని దెబ్బ తగులుతుందని రేవంత్ ఆశించారు. నిజానికి రెడ్డి లాంటి సామాజిక అగ్రవర్ణాలు కానీ, దళిత వర్గాలు కానీ, ముస్లింలు కానీ కాంగ్రెస్తో ముందు నుంచి ఉంటూ ఉన్నారు. బీసీ వర్గాలన్నీ ప్రాంతీయ పార్టీలు. ఇంతకు ముందు తెలంగాణలో బలంగా ఉన్న తెలుగుదేశం వైపు, తెలుగుదేశం పూర్తిగా కనుమరుగైపోయిన తర్వాత అదే వర్గాలన్నీ బీఆర్ఎస్ వైపు ఉన్నాయి. అంటే బీఆర్ఎస్ని రాజకీయంగా బీసీ రిపోర్ట్తో దెబ్బ కొట్టచ్చు అనుకున్న రేవంత్ ప్రభుత్వానికి ఇప్పుడు ఊహించని సవాల్ ఎదురవుతోంది. బీసీల హక్కులకి గొంతుక మేమవుతాము, గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గాల స్థాయి వరకు, హైదరాబాద్ వరకు ఈ పోరాటాన్ని నిర్మిస్తాము అని బీఆర్ఎస్ చెబుతూ అసలు బీసీలకు ద్రోహం చేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అనే ముద్ర పెడుతూ ఒక మహాయుద్ధానికి తెలంగాణలో సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. మీరేమంటారు? బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఈ మూడింట్లో ఏ పార్టీ బీసీల హక్కులకి రక్షణగా నిలుస్తుంది అని అడిగితే మీరేం చెప్తారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్.